ఆరేళ్ల క్రితం తెలంగాణ బీజేపీకి దూకుడు అంటే ఏంటో చూపించిన నేత బండి సంజయ్. అప్పట్లో భాగ్యలక్ష్మి టెంపుల్ వరకు ర్యాలీ తీసి శ్రేణుల్లో జోష్ నింపారు. అప్పట్లో ఆ దూకుడుతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అదిరిపోయే విజయాలు తెచ్చిపెట్టారు బండి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు తరుముకు వస్తున్న వేళ మరోసారి బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్లడం దేనికి సంకేతం? ఈసారి కూడా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తనదైన ముద్ర వేయాలని భావిస్తోందా? మరోసారి గ్రేటర్ ఎన్నికలపై బండి సంజయ్ తనదైన ముద్ర వేస్తారా అన్న చర్చ పార్టీలోని ఒక వర్గంలో నడుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయాలు సాధించింది. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం 2 కార్పొరేషన్లలో తన ఉనికిని బలంగా చాటుకుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఘన విజయం సాధించిన బీజేపీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్టీ విజయం వెనుక కేంద్ర మంత్రి బండి సంజయ్ వన్ మ్యాన్ ఆర్మీషిప్పే కారణమని చెప్పక తప్పదు. ఎన్నికల ముందు నుంచే కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరేస్తానని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అన్నీ తానే ఎన్నికల ప్రచారం చేశారు. తాను గెలిపించుకున్న కరీంనగర్ కార్పొరేటర్లను హైదరాబాద్ తీసుకువచ్చి బండి సంజయ్ చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయానికి తరలి వెళ్లారు. భాగ్యలక్ష్మి ఆలయానికి బండి సంజయ్ రాజకీయాలకు సంబంధం ఉంది. 6 ఏళ్ల క్రితం బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైనప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. అప్పుడు భాగ్యలక్ష్మి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు బండి సంజయ్. అది పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ ఎన్నికల్లో బండి సంజయ్ పార్టీలోని యువతను కదం తొక్కించారు. ఎన్నికల్లో పార్టీకి ఊహించని విజయాలు అందించారు. అయితే 2023 ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది కమలం పార్టీ నాయకత్వం. ఆ తర్వాత బండి సంజయ్కు కేంద్ర మంత్రిగా ప్రమోషన్ దక్కింది. ఇప్పుడు మళ్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ కరీంనగర్ కార్పొరేటర్లను తీసుకువచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు బండి సంజయ్. ఇప్పుడు పార్టీ అధ్యక్షునిగా రామచంద్రరావు ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యతను బండి సంజయ్కు అప్పజెబుతారా అన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే ఆయన ఎంట్రీని పార్టీలోని కొందరు సీనియర్లు అడ్డుకుంటున్నారన్న ప్రచారము జరుగుతోంది. బండి సంజయ్ తమ కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్ వస్తే పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు లేరట. అదే నిజామాబాద్ లో తమదైన ముద్ర వేసిన మరో సీనియర్ ధర్మపురి అరవింద్ వస్తే మాత్రం రామచంద్రరావు ఆయన్ను సాదరంగా స్వాగతించి ముచ్చటించారట. బండి వచ్చినప్పుడు ఆయన కార్యాలయంలో లేకపోవటం కేవలం యాదృచ్ఛికమే అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అది కాక వేరే కారణాలుంటే మాత్రం పార్టీకే నష్టం అంటున్నారు బండి వర్గీయులు. మొత్తానికి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవటంలో సంజయ్ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.